భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కారులో అక్రమంగా తరలిస్తున్న 21 కేజీల గంజాయిని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 5గురిని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి భద్రాచలం మణుగూరు మీదుగా హైదరాబాద్కు గంజాయిని కారులో తరలిస్తున్నారన్న సమాచారం మేరకు మణుగూరు పట్టణంలో రతంగుట్ట ప్రధాన రహదారిపై కాపు కాసి కారుతో పాటు 5గురిని అదుపులోకి తీసుకోగా ఒక వ్యక్తి పరారైనట్లు తెలిపారు. 3 వ్యక్తులను హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ ప్రాంతానికి చెందిన షేక్ సమీర్, సయ్యద్, అబూబకర్, షేక్ ఫైజన్ గా గుర్తించారు. వీరి నుంచి 21 కేజీల గంజాయి, 4 సెల్ ఫోన్లు, టొయోటో ఫార్చ్యూనర్ కారును సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ రమేష్ తెలిపారు. ఒరిస్సా నుంచి భద్రాచలం మణుగూరు మీదుగా హైదరాబాద్కు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మేము ఇక్కడ మణుగూరు దగ్గర రతంగుట్ట పార్క్ దగ్గర మేము వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక కారు వచ్చింది. ఆ కారును తనిఖీ చేయగా అందులో 6 వ్యక్తులు ఉండే, అందులోకి ఒక వ్యక్తి పారిపోయాడు. 5 వ్యక్తులు పట్టుబడ్డారు. ఆ కారులో మాకు 21.490 అంటే ఆల్మోస్ట్ 21.5 కిలోలు గంజాయి దొరికింది. తర్వాత ఈ వ్యక్తుల పేర్లు షేక్ సమీర్, సయ్యద్, అబూబకర్, షేక్ ఫైజల్. వీరి ముగ్గురిది కూడా హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతం, చార్మినార్ ప్రాంతం వీళ్ళ ముగ్గురిది. అయితే ఈ ముగ్గురికి A3 షేక్ ఫైజల్ పారిపోయాడు, పరారీలో ఉన్నాడు. తర్వాత తానంకి ప్రవీణ్, కోట హరీష్, వీళ్ళది పేరువంచ గ్రామం, కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా. తర్వాత జినిగా యశ్వంత్, ఈయనది కల్లూరు మండలం. వీళ్ళు మొత్తం 6 పర్సన్స్ మాకు పట్టుబడ్డారు. అందులో 5గురిని అరెస్ట్ చేశాము, 1 పారిపోయారు. వీళ్ళ దగ్గర నుంచి 21.5 కేజీల గంజాయిని సీజ్ చేసినాం.